బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కొంతమంది వల్ల బాధపడుతున్నాడని ఇటీవల బయటపెట్టాడు. తనకు కొంతమంది అమ్మాయిలు టార్చర్ చూపిస్తున్నారని అంటున్నాడు సోహెల్. తనకు ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అంటున్నాడు. ఒక అమ్మాయి రోజు ఫోన్ చేసి టార్చర్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే గలీజ్గా మాట్లాడుతుంది. దాదాపు 11 మంది అమ్మాయిలు తనకు రోజు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారని, అందుకే టార్చర్ 1, టార్చర్ 2 అని నెంబర్ సేవ్ చేసుకున్నా అని తెలిపాడు సోహెల్. ఒక అమ్మాయి రోజు ఇంటికి కూడా వస్తుంది. చాలా దారుణంగా మాట్లాడుతుంది. మా అమ్మ ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది అని తెలిపాడు. లాభం లేదని హర్యానాతో కలిసి ఆ అమ్మాయిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెళ్తే నాకే రిస్క్ అవుతుందన్నారు. దాంతో షాక్ అయ్యా. అదే ఒక అమ్మాయి ఇంటికి ఒక అబ్బాయి వెళ్ళి ఇలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా? అబ్బాయిలకో న్యాయం, అమ్మాయిలకో న్యాయమా? ఇవన్నీ చూస్తుంటే అబ్బాయిల కోసం ఓ సంఘాన్ని క్రియేట్ చేసి దానికి లీడర్గా ఉంటా, అమ్మాయిల చేతిలో మోసపోయిన వారికి అండగా ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్. ఇక సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోగా ఎదిగాడు సోహెల్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 1-2 సినిమాల్లో చిన్న రోల్స్లో కనిపించాడు. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. బిగ్ బాస్ తర్వాత సోహెల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు సోహెల్. ఇటీవలే బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా చూడండి అంటూ సోహెల్ ప్రేక్షకులను వేడుకున్నా కూడా కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.